బాండ్ మార్కెట్ కథ. పురాతన ఆర్థిక సాధనాల్లో ఒకటైన బాండ్లు నమ్మకం మరియు పారదర్శకతతో వృద్ధికి నిధులు సమకూరుస్తూనే ఉన్నాయి. బాండ్ల కథ వేల సంవత్సరాల నాటిది. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటి తొలి రుణాలను నమోదు చేసిన మట్టి పలకల నుండి ప్రాచీన మెసొపొటేమియా నుండి క్లాసికల్ గ్రీస్ మరియు రోమన్ రాజ్యాల వరకు ఖండాలు మరియు శతాబ్దాల తరబడి వాణిజ్యం, మౌలిక సదుపాయాలు మరియు సంస్థలను నిర్మించడానికి సమాజాలు వ్యవస్థీకృత అప్పులపై ఆధారపడ్డాయి. వలసపాలన కాలం నాటి రుణాల నుండి మన ఆధునిక ఆర్థిక వ్యవస్థను నిర్మించిన స్వాతంత్ర్యానంతర ప్రభుత్వ సెక్యూరిటీల వరకు భారతదేశ ప్రయాణం ఈ పరిణామాన్ని ప్రతిబింబిస్తుంది. గత 2 దశాబ్దాలుగా భారతదేశ రుణ మార్కెట్ అభివృద్ధి చెందింది. బ్యాంకుల ఆధిపత్య వ్యవస్థ నుండి వేగంగా విస్తరిస్తున్న వైవిధ్యభరితమైన మార్కెట్గా మారింది. బకాయి ఉన్న కార్పొరేట్ బాండ్ల విలువ ఆర్థిక సంవత్సరం 15లో సుమారు 17.5 ట్రిలియన్ల నుండి ఆర్థిక సంవత్సరం 25లో 53 ట్రిలియన్లకు పైగా పెరిగింది. ఆర్థిక సంవత్సరం 25లో దాదాపు 9.9 లక్షల కోట్ల రికార్డు జారీలు జరిగాయి. భారతదేశ జీడీపీలో సుమారు 16% ఉన్న మన కార్పొరేట్ బాండ్ మార్కెట్ అభివృద్ధి చెందిన దేశాల కంటే పెరగాల్సి ఉంది. కానీ దిశ, వేగం స్పష్టంగా ఉన్నాయి. నేడు పెట్టుబడిదారుల సంఖ్య సాంప్రదాయ సంస్థలకు మించి విస్తరించింది. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ సంస్థలు, పెన్షన్ ఫండ్స్, ఎన్బిఎఫ్సిలు మరియు ఇప్పుడు పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు అందరూ డిజిటల్ యాక్సెస్ ద్వారా సాధికారత పొందారు. భాగస్వామ్యంలో ఈ పెరుగుదలతో పాటు విస్తృత శ్రేణి జారీదారులు మరియు సాధనాలు కూడా ఉన్నాయి. పెట్టుబడి ఇప్పుడు ఆర్థిక సేవలు, మౌలిక సదుపాయాలు, ఇంధనం, తయారీ మరియు గ్రీన్ ఫైనాన్స్ లో ప్రవహిస్తోంది. బాండ్ రకాలు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ESG లింక్డ్, సామాజిక మరియు సుస్థిరత లింక్డ్ అప్పులకు విస్తరిస్తున్నాయి. ఈ వేగవంతమైన మార్పు వెనక భారతదేశ నియంత్రణ సంస్థలు ఉన్నాయి. ఇవి బాండ్ మార్కెట్లో అందుబాటు, ద్రవ్యత మరియు రక్షణను పునర్నిర్మిస్తున్నాయి. ఆ ఉద్దేశం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో తీసుకున్న ముఖ్యమైన చర్యలలో ప్రైవేట్ బాండ్ ముఖ విలువను 10,000కు తగ్గించడం ఒకటి. యూపీఐ ఆధారిత పబ్లిక్ డెట్ అప్లికేషన్లు 5 లక్షల వరకు అనుమతించబడ్డాయి. డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా మున్సిపల్ బాండ్లను ప్రోత్సహించాయి. పారదర్శక ధరల గుర్తింపు కోసం ఎలక్ట్రానిక్ డెట్ బిడ్డింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించాయి. కేంద్రీకృత కార్పొరేట్ బాండ్ నగదు ప్రవాహ డేటాబేస్ను సృష్టించాయి. ద్రవ్యతా సామర్థ్యం కోసం ట్రైపార్టీ రెపోను బలోపేతం చేశాయి మరియు కార్పొరేట్ బాండ్ల నుండి ముందుగా నిష్క్రమించడానికి లిక్విడిటీ విండో సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి. జారీదారులకు రుణ మార్కెట్ ఒక అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థ. ఇది తక్కువ మూలధన వ్యయం, సుదీర్ఘ కాల పరిమితులు, వైవిధ్యభరితమైన నిధులు మరియు విస్తృత పెట్టుబడిదారుల సంఖ్యను అందిస్తుంది. సంఖ్యలే ఈ మార్పును ప్రతిబింబిస్తాయి. FY 22 నుండి 24 మధ్య కార్పొరేట్ బాండ్ల ద్వారా దాదాపు 22 లక్షల కోట్లు సమీకరించారు. ఇది 25 లక్షల కోట్ల బ్యాంక్ క్రెడిట్ తో సమానం. ఇది మార్కెట్ లోతులు, విశ్వాసాన్ని సూచిస్తుంది. భారత బాండ్ మార్కెట్ కేవలం ఒక ఆర్థిక సాధనం మాత్రమే కాదు, ఇది నిరంతర వృద్ధి చక్రం మరియు దేశ పురోగతికి చోదక శక్తి. పెట్టుబడిదారులకు, ముఖ్యంగా స్థిరాదాయం కోరుకునే వారికి బాండ్లు భరోసాను, స్థిరత్వాన్ని మరియు వైవిధ్యాన్ని అందిస్తూ పొదుపును దీర్ఘకాలిక భద్రతగా మారుస్తాయి. ఈ సులభతర విధానం వల్ల పెట్టుబడి పరిమితులు తగ్గి డిజిటల్ సౌకర్యం పెరగడంతో మరిన్ని భారతీయ కుటుంబాలు కేవలం పొదుపుకే పరిమితం కాకుండా బాండ్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ దేశ వృద్ధిలో భాగస్వాములవుతున్నాయి. బలమైన బాండ్ మార్కెట్ దేశీయ పొదుపును రోడ్లు, ఓడరేవులు, విద్యుత్, వైద్యం మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు మళ్లిస్తుంది. తద్వారా విదేశీ పెట్టుబడులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశాన్ని బలోపేతం చేస్తుంది. భారతదేశం వికసిత్ భారత్ 2047 దిశగా అడుగులు వేస్తుండగా సెబీ సమర్థ నాయకత్వంలో రాబోయే దశాబ్ద కాలం వృద్ధికి మేము సిద్ధంగా ఉన్నాము. బాండ్లు ఒక బలమైన బంధం.